ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపులకు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ చొరవ తీసుకుంటోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం టెహరాన్లోని ఇరాన్ సీనియర్ మంత్రుల అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా ఇరాన్ తాజాగా తమ డబ్బు సుమారు $100 బిలియన్ వరకు అమెరికా స్తంభింపజేసింది. వాటిని వెంటనే విడుదల చేస్తేనే తాము చర్చలకు వస్తామని షరతు విధించింది. యుద్ధంలో ధ్వంసమైన తమ దేశాన్ని ఈ డబ్బుతో పునర్నిర్మించుకుంటామని, కుంగిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకోవడానికి ఈ డబ్బును వినియోగించుకుంటామని ఇరాన్ చెబుతోంది. మరి టెహరాన్ డబ్బు ఎక్కడుంది? మరి ఇరాన్ డిమాండ్ను అమెరికా అంగీకరిస్తుందా? తదితర అంశాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా మధ్య సెకండ్ రౌండ్ చర్చలకు పాకిస్తాన్ చొరవ తీసుకుంటోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ప్రస్తుతం టెహ్రాన్ పర్యటనలో ఉన్నారు. ఇక ఇరాన్ తాజా డిమాండ్ విషయానికొస్తే తమ డబ్బు సుమారు $100 బిలియన్ వరకు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు 9.5 లక్షల కోట్ల డబ్బును అమెరికా స్తంభింపచేసింది. ఈ డబ్బును విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కాగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని దశాబ్దాల నుంచి అంతంత మాత్రంగానే ఉంది. 1979 నుంచి అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఇరాన్పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. ఇస్లామిక్ విప్లవం సందర్భంగా టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిని ఇరాన్ ఉద్యమకారులు బందీలుగా పట్టుకున్నారు. అటు తర్వాత ఇరాన్ అణ్వాయుధాలతో పాటు బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రోగ్రాం చేపట్టడంతో అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు టెహ్రాన్పై ఆంక్షలు విధించాయి. ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయరాదని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేయాలని అమెరికా తన మిత్రదేశాలను ఆదేశించింది. అయితే ఈ నెల 10వ తేదీన పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కావడానికి ముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబఫ్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల్ని చర్చలు ప్రారంభం కావడానికి ముందే తమకు అప్పగించాలని షరతు విధించారు. అయితే ఇస్లామాబాద్లో చర్చలు ప్రారంభమైన మరుసటి రోజు వాషింగ్టన్ స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల్లో కొంతవరకు విడుదల చేయడానికి అంగీకరించిందన్న వార్తలొచ్చాయి. అయితే వెంటనే అమెరికా ప్రభుత్వం ఈ వార్తల్ని తోసిపుచ్చింది. విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు అలానే ఉంటాయని, విడుదల చేయలేదని వివరణ ఇచ్చుకుంది. కాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22 ఉదయంతో ముగుస్తుంది. మరోమారు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మధ్యలో చర్చలు జరుగుతాయా లేదా ఇప్పటివరకైతే స్పష్టత లేదు. మరి స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులు ఎక్కడున్నాయి అనే విషయానికొస్తే ఖచ్చితంగా ఎంత మొత్తం స్తంభింపచేసింది తెలియడం లేదు. ఇరానియన్ అధికారులు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం విదేశాల్లో ఇరాన్ ఆస్తులు దాదాపు $100 బిలియన్ వరకు ఉండవచ్చునన్న వార్తలు వస్తున్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ ప్రతి ఏడాది చమురు సహజవాయు విక్రయం ద్వారా సంపాదించే మొత్తంతో పోల్చుకుంటే 3 రెట్లు అధికంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ మొత్తం విడుదల చేస్తే ఇరాన్కు భారీ ఊరట లభించినట్లే. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలంగా అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా బాగా చితికిపోయింది. ఒకవేళ అమెరికా ఈ ఆస్తుల్ని విడుదల చేసినా అమెరికా ఈ డబ్బును ఎలా వాడాలో కూడా కండిషన్ పెట్టే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు మాత్రం ఖచ్చితంగా డబ్బు అవసరం చాలా ఉంది. ఇరాన్లో గత కొన్ని దశాబ్దాల నుంచి పరిస్థితులు సవ్యంగా లేవు. ప్రస్తుతం అమెరికా తరపున చర్చలు జరపడానికి సరైన స్పెషలిస్టులు కూడా లేరని ఇరాన్ భావిస్తుంది. ఇదిలా ఉండగా బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2016లో ఇరాన్తో చర్చలు సఫలమయ్యాయి. అప్పటి ప్రెస్ సెక్రటరీ జాకబ్ ల్యూ మాట్లాడుతూ ఒకవేళ ఆంక్షలు ఎత్తివేసిన ఇరాన్కు పూర్తిగా ఆస్తులు దక్కవని చెప్పారు. దీనికి ఇరాన్ కూడా అంగీకరించింది. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇరాన్ అణుశుద్ధి జోలికి పోమని అంగీకరించడంలో బదులుగా అమెరికా ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో ఇరాన్కు కాస్త ఊరట లభించింది. అటు తర్వాత ల్యూ కాంగ్రెస్లో మాట్లాడుతూ స్తంభింపచేసిన ఆస్తుల్లో కేవలం 50% మాత్రమే ఇరాన్ దక్కించుకోగలదని, మిగిలింది గతంలో హామీ ఇచ్చిన విధంగా పెట్టుబడులకు లేదా తీసుకున్న రుణాలకు చెల్లింపుల కోసం విదేశీ బ్యాంకుల్లో అలానే ఉంటాయని వివరించి చెప్పారు. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ తమకు కనీసం $6 బిలియన్ స్తంభింపచేసి ఆస్తుల్లోని డబ్బు తమకిస్తే తమకు మీపై నమ్మకం కుదురుతుందని తేల్చి చెప్పింది.
అయితే ఒక దేశానికి చెందిన కంపెనీ లేదా సెంట్రల్ బ్యాంకుల ఖాతాలను స్తంభింపచేయడంపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి పలువురు నిపుణులు చెబుతున్న కారణం పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్కు కొమ్ము కాసే దేశాలు తమకు పడని దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇదే అమెరికా, ఇజ్రాయెల్లో పొరుగు దేశాలపై ఇష్టం వచ్చినట్టు బాంబులు కురిపించి అమాయకుల్ని చంపితే ఆ దేశానికి చెందిన ఆస్తులు ఎందుకు స్తంభింపచేయరని ఇరాన్కు చెందిన మేధావులు నిలదీస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఇరాన్, రష్యా, ఉత్తర కొరియా, లిబియా, వెనుజువెలా, క్యూబా లాంటి దేశాల ఆస్తుల్ని విదేశీ ప్రభుత్వాలు స్తంభింపచేస్తున్నాయని మండిపడుతున్నారు. అంతర్జాతీయంగా అమెరికా పెత్తనం చెలాయిస్తూ తమను ఎదిరించే దేశాల బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేస్తోందని ఇరాన్ మేధావులు అమెరికాపై ధ్వజమెత్తుతున్నారు. ఇక ఇరాన్ ఆస్తులు 1979 నవంబర్లో జెమీ కార్టర్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్తంభింపచేశారు. ఇరాన్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు కారణని చెప్పి అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ ఆస్తుల్ని స్తంభింపచేశారు. కాగా అప్పుడు టెహ్రాన్లో అమెరికా రాయబార కార్యాలయంలో 66 మంది అమెరికా పౌరుల్ని ఇరానియన్ విద్యార్థులు బందీలుగా చేసుకోవడం అమెరికా ఇరాన్ ఆస్తుల్ని స్తంభింపచేసింది. కాగా అప్పుడు సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ విలియం మిల్లర్ అమెరికాలో ఇరాన్ లిక్విడ్ అసెట్స్ అంటే కరెన్సీ $6 బిలియన్ కంటే తక్కువగా ఉందని, న్యూయార్క్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులో 1.3 బిలియన్ ట్రెజరీ నోట్స్ ఉన్నాయని చెప్పారు. కాగా 1981లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు అల్జీరియా చొరవ తీసుకుంది. ఇరాన్ 52 మంది అమెరికా బందీలను విడుదల చేసింది. వెంటనే అమెరికా స్తంభింపచేసిన మొత్తంలో కొంత మొత్తం ఇరాన్కు అప్పగించింది. అటు తర్వాత నుంచి అమెరికాకు, ఇరాన్కు మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించడం మొదలుపెట్టాయి. ఇక టెహ్రాన్ మాత్రం అణుశుద్ధి కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగించడం అమెరికాకు మింగుడు పట్టంలేదు. అయితే ఇరాన్ వాదన విషయానికొస్తే అణుశుద్ధిని తాము పౌర ఇంధన కోసం మాత్రమే శుద్ధి చేస్తున్నామని, పరిమితికి లోబడే శుద్ధి చేస్తామని వాదిస్తోంది. అయితే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణుశుద్ధి చేసి అణుబాంబులు తయారు చేసి తమపై ప్రయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే అణుశుద్ధి ఆపివేయాలని అమెరికాపై తరచూ ఒత్తిడి తెస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్, అమెరికాలు మాత్రం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇక అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన యూరోప్ కూడా ఇప్పటికే ఇరాన్పై పలు రకాల ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్ విషయానికొస్తే రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసి సిద్ధంగా పెట్టుకుందని, మరి ఇజ్రాయెల్ వెళ్లి ఎందుకు సోదాలు జరపరని ఇరాన్తో పాటు పలు ముస్లిం దేశాలు అగ్రరాజ్యం అమెరికాను నిలదీస్తున్నాయి. 2015లో బరాక్ ఒబామా ఇరాన్తో చర్చలు జరపడంతో ఇరాన్ కూడా అణుశుద్ధి ప్రోగ్రాంని తగ్గించడానికి అంగీకరించింది. అయితే 2018లో ట్రంప్ అధికారంలోకొచ్చిన వెంటనే అణు ఒప్పందం ఏకపక్షంగా ఉందని మరోమారు ఇరాన్పై ఆంక్షలు విధించారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ ఆస్తుల్ని స్తంభింపచేశారు. 2023లో అమెరికా, ఇరాన్ల మధ్య ఖైదీల అప్పగింత డీల్ కుదిరింది. టెహ్రాన్ 5 మంది ఇరాన్ సంతతికి చెందిన 5 అమెరికన్లు విడుదల చేస్తే అమెరికా తమ దేశంలోని జైల్లో మగ్గుతున్న పలువురు ఇరానియన్లను విడుదల చేసింది. అలాగే స్తంభింపచేసిన మొత్తంలో $6 బిలియన్ అప్పగించింది. ఈ డబ్బు దక్షిణ కొరియా బ్యాంకులో ఉంది. ఈ డబ్బును దక్షిణ కొరియా ఖతర్ బ్యాంకుకు బదిలీ చేయించింది. జో బైడెన్ పోయి ట్రంప్ అధికారంలోకి రాగానే కొత్త రకం ఆంక్షలు విధించాడు. ఇజ్రాయెల్పై మిస్సైల్స్తో పాటు డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిందన్న కారణంతో మరోమారు కొత్త రకం ఆంక్షలు విధించడంతో దోహా బ్యాంకు నుంచి ఇరాన్ ఆ డబ్బు తీసుకోలేకపోయింది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ డబ్బును ఇరాన్ మానవ హక్కులను ఉల్లంఘించింది అని చెప్పి ఇరాన్ ఆస్తుల్ని స్తంభింపచేసింది. మరి తదుపరి ఇరాన్, అమెరికా చర్చల్లో ట్రంప్ కాస్త కరుణించి ఇరాన్ డిమాండ్ని అంగీకరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.